స్తుతులు మీ సన్నిధులు రెండవ ఆదివారం మేము ప్రవేశించాం. అన్ని విధాలుగా మహిమ తెచ్చుకున్నారు. మరి తిరుగా వాక్య భాగంలోనికి వెళుతుండగా మీ సేవకుడు అల్పుడయ్యా మీ శిలుచాటును మరుగుపరుచుకోండి, ఆత్మతో అభిషేకించి మా అందరితో మీరు మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవుని స్తోత్రాలు. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయానికి వెళదాం. ఈ వారంతో ఇది ముగిస్తాను. ఏదైనా ఒక విషయాన్ని తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పలు విధాలుగా దాన్ని నడిపిస్తూ ఉంటాడు. ఈ జెఫన్యా గ్రంథంలో ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటూ పోయిన వారం మనం నీతిని అనుసరించాలనే విషయాన్ని గురించి, మరి భక్తులైనటువంటి వారు క్రొత్త నిబంధనలో మనము నీతిమంతులుగా తీర్చబడటానికి మన దాన ధర్మాలు, ఆ కార్యాలు ఈ కార్యాలు కాదు, కానీ అది కేవలం యేసు ప్రభువారిని మనం ఆశ్రయించిన దాన్ని బట్టి ఆయన రక్తం చేత మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. వాస్తవంగా దేవుడు ఈ ప్రవక్త అయినటువంటి జెఫన్యా ద్వారా ఇది కేవలము ఇశ్రాయేలులకు మాత్రమే కాదు, ఆ తర్వాత క్రొత్త నిబంధన సంఘం క్రైస్తవులైన విశ్వాసులైన మనందరికీ ఇది హెచ్చరిక. ఇక్కడ ఉగ్రతను గురించి మాట్లాడుతున్నాడు. యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునుపు మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపు కూడి రండి. ఉగ్రత అనేటటువంటిది ఒకటి కాచుకోను. ఆ దినము రాకమునిపే ఆ ఉగ్రతకు మనం గురి కాకుండా ఉండటానికి ఇక్కడ మెళుకు. దీన్నే మన సంఘ భాషలో రాకడ కొరకు సిద్ధపాటు అంటారు. సిద్ధపాటు అనబడేటటువంటిది దిద్దుబాటు ఉన్న వాళ్ళే సిద్ధపాటు కలిగి ఉండటానికి అవకాశం, అనుకూలత ఉంది. దిద్దుబాటు లేకుండా ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే వాళ్ళకి దిద్దుబాటు ఉండదు. దిద్దుబాటు లేకుండా సిద్ధపాటు సందేశాలు కావాలి. మీరు అర్థం చేసుకోండి. ఏవండి, యోగ్యత అర్హత లేకుండానే నీకు టీచర్ పోస్ట్ ఎలాగొస్తుంది? ఇంజనీర్ కదా, ఆ పోస్ట్ ఎలాగొస్తుంది? నువ్వు డాక్టర్గా ఎలాగవుతావు? అది అవ్వటానికి కోర్సు ఒకటి ఉంది. అన్ని సరి చేయబడి ఒక సంవత్సరం తప్పిన మరొక సంవత్సరం కదా పాస్ అయ్యేలాగా ఒక్కొక్క మెట్టు ఎట్టుకుంటూ ఆ స్థానాన్ని సంపాదించుకుంటారు. ఇప్పుడు ఏ సర్టిఫికెట్ లేకుండానే, ఏ చదువు లేకుండానే, ఏ కోర్సు లేకుండానే వాళ్ళకి రెండవ రాకడ సిద్ధపాటు సందేశాలు కావాలంట. అసలు దిద్దుబాటు లేకుండా నీకు సిద్ధపాటు ఎలాగొస్తుంది? ఇలాంటి వెర్రోడు ఒకడుంటే వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాడు. మీకు తెలుసుది, వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాడు భక్తుడు. చూడండి ఒకసారి మనం కీర్తనల గ్రంథానికి వెళ్దాం. నానా కీర్తనల గ్రంథంలో ఈ 50వ కీర్తనలో 16 నుండి మనం చదువుకుంటే, భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. చూడండి, అంటే భక్తి వేషం వేసుకొని మందిరాల్లో సంచరిస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు భక్తిహీనులు. పైకి భక్తి గలవారయుండి దైవ శక్తిని ఆశ్రయించినటువంటి వారు ప్రార్థనకు రాగానే భక్తులు అవుతారా? బైబిల్ చదవగానే భక్తులు అవుతారా? పాట పాడగానే భక్తులు అవుతారా? ఏమండి, ఇప్పుడు సినిమా పాటలు పాడేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దేవుడు గొంతు బాగుందని ఏం చేస్తారంటే మ్యూజిక్ డైరెక్టర్లు వాళ్ళ చేత పాడిస్తారు. ఆయన పాట పాడినంత మాత్రాన భక్తుడా? ఏమండి, ఇలాగూ సంఘాల్లో కూడా పైకి భక్తి కలిగి ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి చాలా మంది ఉన్నారు. డూప్లికేట్ భక్తులు. వాళ్ళకి భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఇట్లు సెలవిస్తున్నాడు. నా కట్టడలు వివరించుటకు, అది వీళ్ళ చెబుతున్నాడు ఈ బుద్ధి లేని వాళ్ళకి. నా కట్టడలను వివరించుటకు నీకేమి పని? చూసారా, దేవుని కట్టడలు, నిబంధనలు, శాసనాలు, ఆజ్ఞలు ఉన్నాయి.
అవి ఎవరు వివరించాలి? అవి ఎవరు వివరించాలంటే ఇప్పుడు ధర్మశాస్త్రం ఉంది పాత నిబంధనలో, దానికి ప్రత్యేకంగా ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు. వాళ్ళకి మాత్రమే అభిషేకం అధికారాన్ని దేవుడు ఇచ్చాడు, వాళ్ళు మాట్లాడాలి. సరే, ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు, వారు కూడా పదాజ్ఞలను అనుసరించేవారు, వివరించుకుంటారు, వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు. ఆజ్ఞల గురించి, దేవుని కట్టడల గురించి మాట్లాడుకుంటూ, మరి నేను ఈ ఆజ్ఞ విషయంలో బలహీనుడైపోయాను అనుకుంటూ, ఏవైనా బలహీనత ఉంటే ఆ ఆజ్ఞ మెట్టి ఎక్కటానికి వాళ్ళు ఆతృత పడతారు, సిద్ధపడతారు కదా. ఇలాగుంటే కొన్ని వాళ్ళ పరీక్షలు చేసుకుంటూ ఉంటారు. నీకు ఆయాస్కరమైనది ఏదైనా ఉంటే తీసేయని దావీదు అన్నట్లుగా ఎప్పటికప్పుడు వాళ్ళు సరిచేయబడతారు అన్నమాట. కొంతమంది భక్తి గల వాళ్ళకు ఆ సమూహం చెప్పుకుంటానికి వారు దిద్దుబాటే కలిగి ఉండాలనుకుంటున్నారు కనుక అది ఓకే. దేవుడు కూడా వాళ్ళ ఆశను బట్టి ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. వారు దైవ నియమాలను కట్టడలను అనుసరించేటట్లుగా చేస్తారు కదా. కాబట్టి ఇక్కడ ఏమంటాడా, ఏమంటాడు? నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసి నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా కట్టడలో అసలు వివరించడం నీకేం పని? నా నిబంధన నీ నోట వచ్చించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యం అది కదా. ఎందుకు వివరించేది? దిద్దుబాటు సరిలేనోళ్ళు, మారు మనసు లేనోళ్ళు, రక్షణ లేనోళ్ళు, ఆత్మీయత లేనోళ్ళు, బ్రతుకులు సరి లేనోళ్ళు ఏవండి దేవుని యొక్క కట్టడలను వివరించకూడదు. వాటి గురించి మాట్లాడటానికి అర్హత లేదు. ముందు సరి చేసుకోవాలి. నువ్వేం చేస్తున్నావు? నీవు నా మాటలను దేవుడు వాక్యాన్ని వెనకకు త్రోసేశారు, వాటిని అనుసరించరు. తర్వాత నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు. చూసారా, ఈ బ్యాచ్ ఎలాంటిదంటే ఇక్కడేం భక్తుల్లాగా ఏంది ప్రసంగాలు సరిలేవు, ఏంది రెండో రాకడ గురించి చెప్పలేదంటే అసలు మొదటి రాకడ బ్రతికే నీకు సరిలేదు. మొదటి రాకడ విషయాలు యేసు ప్రభు చెప్పింది, పరలోక రాజ్యం సమీపించింది గనక మారు మనసు పొందండి. ఆ మారు మనసే లేదు, నీకు బాప్తిస్మమే సరిలేదు, నీకు ఆత్మే లేదు, నీకు పరిశుద్ధత లేదు, నీకు ప్రార్థనే లేదు, నీకు దైవ నియమంలో బ్రతకటమే లేదు. నీకు అప్పుడే రెండో రాకడ వర్తమానాలు కావాలా? సిద్ధపడటానికి అసలు అలంకరణకు వస్త్రాలేవి, ఆవరణాలేవి, ఇవేవి నువ్వు ధరించకుండా సిద్ధపాటు అనేటటువంటిది సరికాదు. ఈ బ్యాచ్ ఎలాంటి వాళ్ళంట, మొదట ఏం చేస్తారంటే వీళ్ళు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు. అది దొంగలతో కలిసి ఉంటారు ఈ బ్యాచ్. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. చూడండి, తప్పుడు చేసేటటువంటి వాళ్ళతో కూడా స్నేహం చేస్తారు. ఆ తర్వాత కీడు చేయవలెనని నీవు నోరు తెరచుచున్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. ఏం కల్పిస్తుంది? కపటము కల్పించుచున్నది. చూసారా? నీవు కూర్చుండి నీ సహోదరుని మీద, అది ఈ బ్యాచ్ ఎలాంటి, కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద, సహోదరుడి మీద కూడా ఏం చెప్తున్నారు? కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనునై ఉంటిని. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవనుకొంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. చూసారా? కాబట్టి ఈ జెఫన్యా గ్రంథంలో ఏంటంటే వీరందరినీ మేల్కొలుపుతున్నాడు. అరే బాబు, మీరు దిద్దుబాటు కలిగి ఉండాలి, ముందు మీరు సరి చేయబడాలి. ఉగ్రత ఒకటి వస్తుంది, దానికి కొన్ని నియమాలు కట్టడలు ఉన్నాయి, వాటిని ఫాలో అవ్వాలి. అది మీకు కావాలి.
ఈ దిద్దుబాటు మీరు సరి చేసుకోకపోతే ఈ ఉగ్రతకు మీరు గురైపోతారని ఆ దినాన్ని ప్రవక్త హెచ్చరిస్తున్నాడు. మళ్ళీ రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, మిగతా వాళ్ళు కూడా బ్రదర్స్ మీరు కూడా ప్రిపేర్ అవ్వండి. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21 నుండి కూడా కొన్ని వార్నింగ్స్ ఇస్తాడు. ఇవి అవసరం మనకు. ఎందుకంటే ఒట్టొట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ అసలు రేపు యేసయ్య వస్తే మనం ఏ విధమైన దిద్దుబాటు కలిగి సిద్ధపాటు మెట్టెక్కాలో ఇవి చాలా మందికి తెలియటం లేదు. ఎదుటివానికి బోధించు నీవు. చూడండి ఇక్కడ ఎలాగంటున్నాడు, ఎంత వ్యక్తిగత పరీక్షలు. ఎదుటి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా, నీకు నీవే బోధించుకోవా, దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా. చూసారు ఎలాగున్నావు. ఈవెన్ పౌలయ్య తనకు తాను బోధకులకు అందరికీ వార్నింగ్ ఇస్తున్నాడు. భక్తి జీవితం అంటే చెప్పానుగా, రావడం పోవడంగా. ఆనాడే ప్రసంగి అన్నాడు, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఇది సినిమాలు కాదు, పార్క్ కాదు, సర్కస్ కాదు. ఒక టికెట్ కొనుక్కొని వెళ్ళిపోవడం, ఇది పాప్కార్న్ ప్యాకెట్ తీసుకుని తింటారు చూడటం. ఇది దేవుని ఆలయం, ఇది పరలోకపు గవిని. ఇందొచ్చు వారందరూ కూడా సరిచేయబడి దిద్దుబాటు కలిగి ఉండి ఆ రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపడాలి, పరలోకానికి. అది అలాంటి ఉన్నతమైనది. కాబట్టి చెప్పే బోధకుడు గాని, వింటున్న వారు గాని ప్రతి ఒక్కరు కూడా సరిచేయబడాలి. ఏమంటున్నాడా, వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించేదవా, విగ్రహములను అసహించుకొను నీవు గుళ్ళను దోచెదవా. చూడండి ఎట్లా ఉందా. ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరచెదవా. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. సరా కాబట్టి ముందు మీరు దిద్దుకుంటారా, సరి చేసుకుని చెప్తున్నాడు. చాలా రిఫరెన్స్లు ఉన్నాయండి, చెప్పుకుంటూ వెళ్తే మనకు టైం చాలు. కాబట్టి ముందు సంఘం ఒక దిద్దుబాటు అనేటటువంటిది కలిగి ఉండాలి. తాము దిద్దుకోకపోతే ఎట్లా. ఈ మధ్య కొంతమంది ఒక వ్యక్తి అయితే, నేను స్కూల్లో నుంచి ఇప్పుడు కాలేజీకి ప్రమోషన్ అయ్యి అంటాడు. ఇంకొక ఆయన అయితే, నాకు ప్రమోషన్ వచ్చింది ప్రమోషన్ వచ్చిందంట. ప్రమోషన్ వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యాడంట. చూడండి పిచ్చి మాటలు ఎట్లా ఉంటాయో. అసలు ఏమనుకుంటున్నారు. దేవుని సన్నిధి, దేవుని గ్రంథం, దేవుని వాక్యం అంటే నేనన్నాను, స్కూల్ నుంచి కాలేజీకి వెళ్తాను అన్నవాడితో అప్పుడు చెప్పా, ఆ భక్తురాలు ఇప్పుడు లేరులేండి, వాడిని ముందు వాళ్ళు దిద్దుకుంటూ నేర్చుకోమను. కాలేజీ కాదు, ఏమి నేర్చుకోవాలి అని దిద్దటం వాడికి రాదు. వాడు అనుకోగానే సరిపోయిందా. ఇప్పుడు దాకా ఏమి చెప్పాడు, మా అమ్మ మా నాన్న నేను మంచోడని చెప్పుకుంటే సరికాదు. ఎందుకంటే వాడు ఎంత దొంగోడైనా, వాడు తాగి తిరుగుతా ఉన్నా కూడా లేదు అమ్మ అసలు తాగడు అంటారు. అది వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ సపోర్ట్. దేవుడి దగ్గర ఏం చల్లవు. నా హృదయానుసారుడు దావీదన్నా ఆయన తప్పు చేస్తే మామూలు కొట్ల దావీదు ఎరగొట్టేసి అలా కొట్టేశాడు. దేవుని యొక్క సన్నిధానములో మనకు మనం సరి చేసుకుంటాం కాదు, నిత్య దిద్దుబాటు కలిగి ఉండాలి. ఆ విషయాలు పరిశీలన చేసుకోవాలి భక్తులు. కాబట్టి ప్రమోషన్లు లేకపోతే డిమోషన్లు, ఆయేషన్లు, ఈయేషన్లు అనబడేటటువంటిది మనం అనుకుంటాం కాదు. మనము దేవుని దగ్గర ఆ స్థానాన్ని, స్థితిని దేవుని దగ్గర, పెద్దల దగ్గర, సంఘం దగ్గర అది సంపాదించుకోవాలి. ఎందుకన్నాడు, నేను సౌలు బర్నబాను నా పని కొరకు నేను వాళ్ళని ప్రత్యేకపరచమని పరిశుద్ధాత్ముడు సంఘంలో చెప్తున్నాడు. ఇవి చాలా ఉంటాయండి పరిస్థితులు. ఈ దిద్దుబాటు అనేటటువంటిది రాదు, అది అందరికి రాదు. పెద్ద ప్రసంగికులు కూడా రాదు. ఇళ్లలో 10 మందిని సమకూర్చుకొని నేను సేవ చేస్తున్నాను అన్న వాళ్ళకి అది రాదు. వాళ్ళు కేవలం ఏంటంటే
దిద్దుబాటు, పరిశుద్ధత, ఆత్మీయ లోతుల్లో బ్రతకటానికి వాళ్ళ జనాలను సమకూర్చాల. వాళ్ళ ఆధిక్యత కొరకు, ఘనత కొరకు, ధనము కొరకు నేను కూడా పాస్టర్ అనే పిలిపించుకుంటా అనుకున్నా. ఈ దినాల్లో పాస్టర్లు చాలా మంది ఉన్నారు, బోధకులు బోధకులు చాలా మంది ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు చాలా మంది ఉన్నారు. అయితే ఈ జనాలు కట్టుకథలకు, మాయ మాటలకు, దిద్దుబాటు లేని స్థలాలకే వెళ్తారు. అక్కడ తేలికపాటిగా ఉంటది, వాళ్ళని ఎవరు పట్టించుకోరు. అలాగ వస్తారు, అక్కడ కూర్చుంటారు. ఈయనేమో మీరు దేవుని పని కొరకు ఇవ్వండి అప్పుడు దేవుడు మీకు ఇస్తాడని అనగానే కష్టపడే సంఘాల్లో రూపాయి కూడా సంద అయిన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి ఆ మాటలకు లోనైపోయి బానిసలైపోయి ఆకర్షించబడి చెవులుకున్నాయి, మెళ్ళలో ఉన్నాయి అన్ని కూడా ఒలిచి అట్లే చేస్తారు. బ్రహ్మపరచు ఆత్మ పనిచేస్తావు కనుక మాయ మాటలకు, డబ్బులకు లోనవుతారు. కొండల వైపు కనులెత్తుచున్నానన్నట్లుగా అలాంటి గొప్ప గొప్ప వాటి కొరకు ఎదురు చూస్తారు, వాటిని అపేక్షిస్తారు. గాని దేవుని వైపు చూచి, దేవుని వైపు అంటే వాక్యం వైపు చూస్తే జరిగేది ఏంటంటే వాక్యం అర్థం కాబట్టి వాక్య అర్థములో ప్రతి వారు సహజమైన ముఖాలు కనబడతాయి. ఈ వాక్యములో మన హృదయాలు కనపడతాయి. ఏ లోపం ఉందో, ఏ దోషం ఉందో, ఏ లోట్లు ఉన్నాయో ఇవన్నీ కనపడతాయి. కనుక సత్యవాక్యం ఎక్కడుందో అక్కడ విస్తారమైన ప్రజలు ఉండరు. ఎందుకు ఉండరంటే అది పత్యం లాగుంటది, అది కష్టం లాగుంటది, అది చేదుగా ఉంటదండి. కనుక అక్కడ ఉండరు, వెళ్ళిపోతారు. ఏవి లేకుండా దేవుడిని నట్ట చేస్తాడు, ఇట్ట చేస్తాడు, అక్కడెక్కిస్తాడు, ఇక్కడెక్కిస్తాడు, ఇటు తీసుకెళ్తాడు అని వాళ్ళకి లోకాశలు చూపిస్తే వాటికి ఇష్టపడి గుంపులు అక్కడ ఉంటారు. కాబట్టి ఇదేదో మనం లోకాన్ని సంపాదించుకునేటటువంటి రోజులు కాదు. ఎలీషా ప్రవక్త గెహాజీతో అన్నట్లు, ఏమనానా ఏంటి ఇలాగ అయిపోయావు నువ్వు, ఇవి వెండి బంగారం వస్తువులు సంపాదించుకునే రోజులా, అలాంటి దినాలు కావు. చూడానా వానితో ఆ మనుష్యుడు రథము దిగి ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? చూడండి, నా మనసు నీతో కూడా రాలేదా? మీరు ఒక్క నిమిషం వినండి, నాన్న చదువు గారు, ఒక్క నిమిషం ఉండండి. ఎలీషా గారి సంగతి దాదాపుగా మీ అందరూ వాక్యం ఎరిగిన బిడ్డలు కాబట్టి మీకు తెలుసు. ఆయన ఏలియా, రోషము గల ఏలియా ప్రవక్త దగ్గర శిష్యరికం చేశాడు. ఈ శిష్యరికం కూడా తనకు తాను, ఆయనకు మంచి పేరుంది ఏలియాకి, వెళ్దాం అన్నట్లుగా వెళ్ళాల. స్వయంగా ఏలియా తర్వాత ఎలీషాను దేవుడే ప్రవక్తగా ఎన్నిక చేశాడు. ఎలాగూ మోషే తర్వాత యెహోషువను ఎన్నికలో ఉంచాడు దేవుడు, ఏలియా తర్వాత ఎలీషాను అలాగా సిద్ధపాట్లు ఉంచేశాడు. తర్వాత ఈయనే ఏలియా తర్వాత ప్రవక్త, ఇశ్రాయేల్నే కాదు ప్రపంచాన్ని కదిలించే ప్రవక్త. అది తనకు తాను ఆయన పేరు ప్రఖ్యాతులు చూసి పరిగెత్తల. దేవుడే ఇద్దరిని గురువు శిష్యులను కలిపాడు. ఈ దినాల్లో ఎక్కడ బాగా డబ్బులు వస్తున్నాయంటే, ఎక్కడ గుంపులు ఉన్నాయంటే, చిన్న సంఘాలను వదిలిపెట్టి అందులో కలిసిపోయేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. కొందరు బిడ్డలు ఉన్నారు మన దగ్గర, అది 30 అయినా 40 అయినా. ఎందుకు అలాగున్నారంటే, నేను రక్షణ పొందుకున్న ఆత్మీయ సంఘం, ఇందున్నటువంటి అభిషేకం ప్రభావం తెలుసు కనుక అందరు ఎన్ని మాయ మాటలు చెప్పి గుంజుకొని వెళ్ళటానికి ప్రయత్నం చేసినా కదిలిపోవాలి. కొందరు ఈ గెహాజీ లాంటి వాళ్ళు వెళ్ళిపోయారులేండి, అది వేరు. దేవుడే స్వయాన ఏర్పాటు చేసుకుంటే ఎలీషా పేదోడు కాదండి, పేద కుటుంబంలో పుట్టినవాడు కాదు. 12 అరకలంటే భూస్వామి కొడుక.
మొత్తాన్ని వదిలిపెట్టేసి అరకలను కూడా కదా వాటిని వెనక్కి కొట్టేసి ఆ ఎద్దులను వధించి గొప్ప విందు చేసి అందరికి తల్లిదండ్రులకు ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయాడు సమాధానం. ఏలే అమ్మటి వెళ్ళి ఒక ఉన్నతమైన ధనవంతుడిగా జీవించిన వాడు ఒక వ్యక్తి దగ్గర ఒక అటెండర్గా, ఒక బానిసగా, దాసుడిగా బ్రతికాడు. అది సేవకత్వం అంటే. అది సేవ అంటే ప్రసంగాలు చేయటం మాత్రమే కాదండి. ఒక సందర్భంలో ఒక వ్యక్తి అంటాడు, అతను ఒక ఉద్యోగులండి, ఏం తెలుసు సేవ విలువ, ప్రసంగాలు చేయటానికి వచ్చాడులే. అతను ఆ ఇంట్లో జీతం చేసేవాడుగా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అరిశాడు వెంటనే. సేవ అది పరిచర్య, సేవకులు కాదు. మన దగ్గర ఎవరు చేసిన మన సహోదరులు, మన కుమార్తెలు, చిన్నళ్ళు అయితే కుమారులు కుమార్తెలు, సమాన వయసులైతే సహోదరి సహోదరులు, వాళ్ళు దైవ సేవకుల దగ్గర వాళ్ళు జీతాలు ఇస్తారనో మరొక దాని కొరకు వాళ్ళు చేయరు, ఆశీర్వాదం చేస్తారు. అది సమయాలు ఎందుకు చేశాడు ఏలీ దగ్గర, ఎలీషా ఎందుకు చేశాడు ఏలియా దగ్గర, అది దైవ నియమములో బ్రతుకు కొరకు చేశారు, అంతేగాని మరొక దాని కొరకు కాదు. అంత ధనవంతుడు ఒక పరిచారకుడు అయ్యాడు. సేవకు వచ్చిన తర్వాత ఎంత హోదాలో ఉన్నతంగా ఉన్నా నీ హోదాన్ని తీసి అవతల పడాయి, నీ ఉద్యోగాన్ని తీసి నీ జీతాన్ని తీసి అవతల పడాయి. దేవుని దగ్గరికి వచ్చే లేక తగ్గించుకోవాలి. ఎవరికి ఇవ్వవలసిన గౌరవ మర్యాదలు వాళ్ళకి ఇవ్వాలి. నీకంటే సీనియర్ విశ్వాసాలను గౌరవించాలి, సంఘ పెద్దలను గౌరవించాలి, సేవకులను సేవకురాలను అక్కోళ్ళని ఆంటీ వాళ్ళని గౌరవించాలి. ఇది నేర్చుకోండి. వందనాలు కూడా చెప్పని వాళ్ళు ఎవరు ఉంటే బుద్ధి లేకుండా ప్రవర్తించొద్దు. నీకు కనబడగానే నాకేం తెలియదు అన్నట్టు తల ఉంచుకోవద్దు. అది దూర్ధ లక్షణం. అతిహీనమైన ఏమి లక్షణం అంట, లక్షణం. అది సరైంది కాదు. నువ్వు అంత దూరంలో అక్క అన్న నీకంటే పెద్దోళ్ళు వస్తున్నారు ఎరగగానే ముందుకెళ్ళి వందనాలంటే ఇదే నీ నిజమైన భక్తి. లేకపోతే నువ్వు నటుడివి, నువ్వు యాక్టర్ అన్నమాట. నువ్వు సినిమాలోకి పనికొస్తావు, దేవుళ్ళకి పనికిరావు. కొన్ని నియమాలు మనం సంఘాల్లో నేర్చుకోవాలి. ప్రసంగం నువ్వేందండి, నీకంటే ఎక్కువ చెప్తాడు దెయ్యం, సైతానుగాడు. వాడు తెలిసిన రిఫరెన్స్లు నీకు తెలియదు, వాడు మర్మాలు కూడా చెప్తాడు. అసలు నువ్వేందండి పాడేది, నీకంటే ఇంపుగా సొంపుగా పాడతాడు లూసిఫర్. ఆయన పాటలు అంటేనే ఆనందించిపోయేవాడు యెహోవా దేవుడు. ఇది కాదు యేసయ్య మనకు నేర్పించి. నేను చెప్పుకున్నాక తన్ను తాను తగ్గించుకోవాలి, అది పరిస్థితి. నువ్వు ఎంత హోదాలో ఉన్నా పర్వాలేదు. లేకపోతే 1 లక్ష రూపాయలు నువ్వు మందిరానికి ఇస్తున్నా ఓకే, ఇది లేకపోతే నువ్వు ఇచ్చేదానికి బ్లెస్సింగ్ లేదు అని అర్థం. అది తెలుసుకో. పేదోడుగా తెలుసు, అంత గొప్పోడు. అన్ని వదిలిపెట్టి వచ్చి ఒక నియమంలో బ్రతుకుతుంటే గొప్ప గొప్ప వాళ్ళు స్వస్థత పడి నయమాన్ లాంటి వాళ్ళు వెండి బంగారాలు ఇస్తుంటే పో అని పంపించాడు. అలాంటి రోషంతో సేవ చేస్తున్న వాడి దగ్గర నేర్చుకోవాలి. ఉన్నత అభిషేకం ఏలియా దగ్గర ఎలీషా ఎంత 2 అంతల అభిషేకం తీసుకున్నాడో ఈయన 3 అంతలు సంపాదించుకోవాలి. 3 అంతలు సంపాదించుకోవాలి. అది సంపాదించుకోవాలి. డబ్బులు పిచ్చి. విశ్వాసులు కూడా చెబుతున్నా వినండి. కొంతమంది ఇక్కడ రక్షించబడి ఇక్కడ మీళ్ళకు వచ్చి సంఘ పెద్దలు సేవకులు ప్రార్థన చేసి కన్నీరు విడిచి చేస్తే వీళ్ళకి అక్కడ బాధ్యత మనసు. ఆడ కోట్లు పెట్టి అది కొన్నారంటగా, ఇన్ని వేల మంది ఉన్నారంటగా. బుద్ధి లేదా నీకు? మనస్సాక్షి కృతజ్ఞత లేదా? నువ్వు కష్టాల్లో కన్నీటిలో నువ్వు పారిపోయిన స్థితిలో నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేసింది ఎవరు? నిన్ను దేవుళ్ళలోకి నడిపించింది ఎవరు? వాళ్ళు నడిపించారా? చూడండి, ఇలాంటి పనికిమాలిన బ్యాచ్ కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళ వైపు ఎప్పటికీ ఎన్నటికీ చూడకూడదు. దాని గురించి యేసు గారు కూడా పాట రాశారు. కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలినను, కృతజ్ఞత లేని వారు కృపావాక్యము వెంబడి కృపను
పొందెదం కృపావాక్యమునకు సాక్షులమై కృప వెంబడి కృపను పొందెదం ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. హల్లెలూయా. ఇలాంటి కృతజ్ఞత లేని వారు అన్యాయస్తులు. ఎక్కడ రక్షించబడ్డా, ఎక్కడ మేలు పొందుకున్నావు, ఎక్కడ ఆత్మ పొందుకున్నావు, ఎక్కడికి వెళ్ళావు. ఈ అన్యాయస్తులంట పౌలే అంటాడు పరలోక రాజ్యములో ప్రవేశించున్నాడు. చూసుకోండి, 1 కొరింథీ 6:9-10 చదవదులేండి. కొంతమంది బ్యాచ్ ఉన్నారు, అలాంటి నీచ బ్యాచ్లో కూడా ఈ అన్యాయస్తుల్ని యాడ్ చేశాడు పౌలయ్య. భక్తి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి. ఒక కాలేజీలో చదువుకుంటూ ఇంకొక కాలేజీకి వెళ్ళి అక్కడ లెసన్స్ చదువుతావు, అక్కడ బాగా చదువుతున్నారని పీకి అవతల పడేస్తాడు వాడు, రానిడు ముందు. ఇప్పుడు ఏంటంటే సేవలో ఎవరో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. పెద్ద మందిరాలండి, ఆ మూలలో కూర్చుంటాడు, 10-20 చందా వేస్తాడు, పోతాడు. వాళ్ళు ఏం పట్టించుకో. కాలేజీలో అది కుదరదుగా, అందులో జాయిన్ అవ్వాలంటే అప్లికేషన్లు, ఎంట్రన్స్లు, ఫీజులు ఇవన్నీ కట్టాలి. కాబట్టి నేను అనుకుంటున్నాను వీళ్ళు కూడా పెద్ద పెద్ద సంఘాలలో ఫీజులు పెడితే బాగుండు. అమ్మ వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు, అదేం సంఘం అంటారు. కాబట్టి ముందు దిద్దుబాటు అనేది కావాలి. దేవుడి రాజ్యానికి వెళ్తారు. ఇంత గొప్ప ప్రవక్త దగ్గర నుండి కూడా ఆయన భక్తి కానీ, ఆయన అభిషేకం కానీ, ఆయన ఆత్మీయ రోషం కానీ నేర్చుకోవాలి. వీడికి డబ్బులు పిచ్చింది గెహాజీకి. ఆయన నయమాను గారు ఇస్తే వద్దన్నాడు ఎలీషా గారు. లేదండి ఇప్పుడే ఒకళ్ళు వచ్చారు పలానా చోట నుంచి, వాళ్ళకి ఇవ్వాలని తీసుకొచ్చుకుంటున్నారు. గురువు వద్దన్నటువంటి సొమ్ముని, ధనాన్ని, వస్త్రాలను తెచ్చుకుంటున్నాడు. ఈయన ఏమన్నారు? గురువు మించినోడు కాదు, గురువు ముంచేవాళ్ళు అంటే వీళ్ళు. దాని జోలికి వెళ్ళకూడదు. నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతి శిష్యుడు ఫాలోవర్ అభిషేకం, ఆత్మీయత, విధేయత, భక్తి, పరిశుద్ధత, లేఖన సత్యం, ఇవి నేర్చుకోవాలి. అప్పుడు గొప్పోళ్ళు అవుతారు. అంతేగాని ఈ డాంభికమైన బ్రతుకులను ఆశిస్తే దిద్దుబాటు అనేది జీవితంలో రానే రాదు. ఇవి తిరుగుతున్నారుగా. ఇందాక మనం 50వ కీర్తన చదివినట్లు దిద్దుబాటు వాళ్ళకి ఎలా ఉంటుందంట? అసహ్యంగా ఉంటుంది. దేవుడే అన్నాడు, నువ్వెందుకు నా కట్టడలను వివరిస్తా, నీకు ఎవడిచ్చాడు అధికారం? నీకేమో మారు మనసు లేదు. మహాభక్తులాగా బోధలు చేస్తుంటాం. కానీ భక్తి జీవితంలో ఇవన్నీ కూడా సరిగా మనం ఎప్పటికప్పుడు సరిచేయబడుతుంటేనే దిద్దుబాటు కలిగి ఉంటాం. ఉదయాన్నే లెగుస్తారు సిస్టర్స్, ప్రేయర్, దేవుని పిల్లలు ప్రేయర్ చేసుకున్న తర్వాత చక్కగా ఇల్లు వాకి శుభ్రంగా ఊడ్చేస్తారు, పాత్రలు క్లీన్ చేస్తారు, అన్ని శుభ్రం చేసుకుంటారు. సోమరి కలిగిన స్త్రీ దగ్గరికి వెళ్ళేవనుక ఆ ఇంట్లో మొత్తం దరిద్రం, ఎక్కడ చూసిన బూజు, ఆ డస్ట్, ఆ పాత్రలని చండాలం. రోగాలు వస్తాయి వండితే. ఇంట్లోకి వెళ్తే ఆ గాలి పీల్చుకుంటే ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. అలాగే భక్తులు ఎప్పటికప్పుడు తమ స్థితిగతులను సరి చేసుకోవాలి. హిజ్కియా అన్నట్లుగా యెషయా, నీవు నీ ఇంటిని చక్క పెట్టుకోవాలి. ఇది దిద్దుబాటు. హృదయాన్ని ఎప్పటికప్పుడు చక్క పెట్టుకోవాలి. అసలు నువ్వు ప్రార్థన చేసి వస్తేనేగా చక్కగా ఉంటాను. నీ పని ఏదో నువ్వు చేసుకుంటాం, అమ్మ అలిసిపోయానంటాం, స్నానం చేయటం, అంత తింటాం, గొరకబెట్టి నిద్రపోవటం. ఇంకా నీకు ఎక్కడ దిద్దుబాటు వస్తుంది? కాబట్టి జెఫన్యా ప్రవక్త చాలా వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు. ఈ ఉగ్రత నుండి మీరు తప్పించుకోవాలంటే దిద్దుబాటు కలిగి ఉండాలి. దిద్దుబాటు అంటే ఈ నియమాలను ఆయన దగ్గరికి రావాలి, నీతి న్యాయాలు ఇవన్నిటిని కూడా ఫాలో అవ్వాలి.
మనం ఏ విషయంలోకి వెళ్ళామంటే నీతిని గురించి మనం చెప్పుకుంటున్నాం కదా. ఇక్కడ కొన్ని లింకులు మనకు కనబడుతున్నాయి. ఒక విషయానికి మనం వెళ్తే అందులో చాలా దాని గురించి నిర్వచనం, విషయాలు, లోతులు చాలా ఉంటాయి. ఇక్కడ 3 రకాల నీతులు మనకు కనబడుతున్నాయి. జెఫన్యాలో మనం చివరి పాయింట్ 7వ పాయింట్ నీతిని అనుసరించడం అని చెప్పుకుంటున్నాం. ఆ నీతిలో మొదటిదిగా మనం చూస్తే నాన్న యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. 5:17 సకల దుర్నీతియు పాపము. చూడండి, మరొకటి ఉందండి. ఏ నీతి అది? దుర్నీతి. ఏ నీతి నాయనా? దుర్నీతి. ఇదేమై ఉందంట? పాపం. సకల దుర్నీతియు పాపం. అయితే మరణకరము కాని పాపము చదువులే. ఈ దుర్నీతి అనేది ఒకటి ఉంది, అది పాపం. పాపం వలన వచ్చి జీతం మరణం. ఎందుకు ఈ సంగతి చెప్తున్నాడంటే ఆ రోజుల్లో కూడా సంఘాల్లో దుర్మార్గమైనటువంటి ఈ దుర్నీతి కార్యాలు చేస్తూ మేము నీతిమంతులమని చెప్పుకుంటున్నాం. అది పాపం. వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు. నానా మరలా అంటాడు రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాల్లో, ఈలోపు ఇటువైపున 2వ తెస్సలోనికి పత్రిక 2వ అధ్యాయము 12 ఒకళ్ళు రెడీకి పెట్టుకోండి. వీళ్ళు రోమా 2:21 ఒకళ్ళు చదవండి. 21 నుంచి రోమా 2:8-9. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట చూడండి, ఇక్కడ అందరు చెప్తున్నాడు. మీరేదో యూదులు ఎక్కడి నుంచే రక్షణ వచ్చింది అనుకుంటున్నారేమో. అసలు మొట్టమొదట ఎవరికంటే యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. చూసారా, దుర్నీతి ఉంది. అంటే ఆ రోజుల్లో కూడా ఇలాంటి దుర్నీతి కార్యాలు చేస్తూ దేవుని సంఘాల్లో సంఘ పెద్దలుగా గొప్ప వాళ్ళుగా చలామణి అవుతున్నారు. అందరికీ యేసయ్య ఇచ్చినట్లుగా వార్నింగ్, అయ్యో శాస్త్రులారా పరిసయ్యులారా మీరు సున్నం కొట్టిన సమాధులు, మీరెల్లరూ పరలోకానికి వెళ్ళే వాళ్ళని కూడా వెళ్ళనివ్వరు. ఇది ఏదో లోకంలో ఉండాలి కదంటే లోకంలోనే ఉంటే ఎందుకంటారు? సంఘంలో కూడా దుర్నీతి పరులు ఆవరించారు. ఈ దినాన మహనీయుడు అయ్యా భక్సింగ్ అయ్య గారు ఎంతో కన్నీటితో మోకాళ్ళ అనుభవంతో ఏమండి తినక ఒక ఉన్నతమైన మతము నుండి, ఉన్నతమైన హోదా నుండి, చదువు నుండి దేవుని పిలుపు మేరకు దేవుని సేవకొచ్చి ఆయన కన్నీటితో మోకాళ్ళ అనుభవంతో లక్షల మంది విశ్వాసం సంపాదించి మరి లక్షల మందిని సేవకులను, వేల మందిని సంపాదించి కోట్ల రూపాయలు ఆస్తిని తర్వాత తరం వారు దేవుని సేవ కొరకు సద్వినియోగపరుస్తారని అన్ని కోట్లు సంపాదిస్తే ఈనాడు హెబ్రోను చర్చిలో అన్యులు ఏవండి దుర్మార్గులు, దుష్టులు, దొంగలు అందులో ప్రవేశించి దోచుకుంటున్నారు. నాకు భయం వేసింది, వణుకొచ్చింది నాకు. ఆయన మహానుభావుడు, గొప్ప దైవజనుడు. ఆయన పోల్చుకుంటానికి కూడా రవ్వంత మాకు అధికారం లేదు. అంత ఉన్నతుడు కష్టపడిన సంఘం ఏంటి ఈ దుర్నీతి పరులు వశమవుతా ఉందని చాలా ఏడుపు వచ్చింది. ఇప్పుడు వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు సమాజం. అలాగూ వస్తూ ఉంటాయి. కనుక మనము నీతి పరులుగా తీర్చబడాలంటే విశ్వాసులు, సంఘ పెద్దలు, స్వార్థికులు, ప్రవక్తలు, ప్రవక్తనీయులు అందరూ ఇలాంటిది రానివ్వకూడదు. మన అంతరంగం చాలా జాగ్రత్తగా ఉండాలి. నీతియుక్తంగానే మన సంఘాన్ని మనం కాపాడుకోవాలి. నీతిమంతుడు రక్తంతో కడగబడ్డాం, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి.
తెస్సలోనికి తీశారు నాయన ఎవరన్నా? 2 తెస్సలోనికి 2:10 ఏమ్మా? దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. చూసారా, ఇక్కడ కూడా అదే కనపడింది నాకు అక్కడ ఎబ్రోన్లో. సాతాను బలపరచు బలమును, సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ, చూడండి, సత్యాన్ని వెంబడించడు వీళ్ళు. దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధములను నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. దేవుడు వదిలేశాడు. ఇక నీ బతుకులు అంతేరా. ఈ విషయాలు ఎందుకు చెప్పిస్తున్నాడంటే, నీతితో పాటు దుర్నీతి అనేది ఒకటి ఉంది. ఇంకా దాన్నే మీరు సత్యాన్ని వ్యతిరేకించి తగ్గించుకోకుండా, వినయము విధేయత కలగకుండా, మీ అహంకార దృష్టితో మీరున్నట్లయితే ఇదిగో దేవుడే మిమ్మల్ని దానికి దుష్టశక్తికి అప్పగించేస్తారు. దేవుడు కూడా సేవకులు పెద్దలు మాత్రమే కాదు, దేవుడు కూడా మన అందరికి ఛాయిస్ ఇస్తాడు. ఇచ్చేంతవరకు ఇస్తాడు. నేను వెళ్తానంటది సైతాన్. రాజైన ఇశ్రాయేలుకు మొదటి రాజు అయిన సౌలు విషయంలో అదే కదా, పరిశుద్ధ ఆత్మ కలిగిన వాడే చాలా చేశాడు. అటు సమూయేలు ప్రవక్త చెప్పాడు, ఇటు దేవుడు కూడా బయట ఛాయిస్ ఇచ్చాడు. ఇంకేముందిలేండి, నీ మాటల్లా నీ ప్రవక్త మాటల్లా నా ఓడేలే అంటే పో అని పంపించాడు. అప్పుడు దురాత్మ పట్టింది సౌలుకి. దుర్నీతి అనేది మనం నియమంలో బ్రతకకపోతే, విచ్చలవిడిగా ప్రవర్తిస్తే దుర్నీతి పరులం అయిపోతాం. కాబట్టి దీంట్లో జాగ్రత్తగా ఉండాలన్న హెచ్చరికే ఇది దేవుడు చెప్తున్నాడు. అనా ఇంకొక బ్యాచ్ ఉంది. ఈ దుర్నీతి అయితే స్వనీతి పరులు ఉన్నారు. మనం చెప్పుకున్నాం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ముందేమో బాగానే ఉన్నట్టు ఉంటారు. వీళ్ళు ఎట్లుంటారంటే, ఈ స్వనీతి పరులు రోమిలకు రాసిన పత్రిక ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక, దానికి ముందేమో ఏమంటున్నారు మరి పౌలయ్య, సహోదరులారా ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు. అది ఈయన ఇష్టం ఏంటంటే, ఇశ్రాయేల్ అందరూ కూడా మారు మనసు పొంది బాప్తిస్మం పొంది రక్షించబడాలని నా హృదయాభిలాషయు. వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థననై దేవుడు కూడా రోజు ప్రార్థన చేస్తున్నారు. మా స్వజనులందరూ రక్షించబడాలి అని ప్రార్థన కూడా చేస్తున్నారు. నెక్స్ట్, వారు దేవుని యందు ఆసక్తి గలవారని, అది ఆసక్తి మాత్రం భలే చూపిస్తున్నారు. దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఓకే, దేవుడు అంటే ఆసక్తి ఉంది. ఏదైనా పండుగలు వస్తే గ్రాండ్ గా చేస్తారు, సాక్షి ఇస్తున్నారు. కొంతవరకు బాగా. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. అది జ్ఞానానుసారమైనది కాదు అంటే అర్థం ఏంటంటే, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండటమే జ్ఞానానికి మూలం. అది జ్ఞానానుసారమైంది కాదు. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప పూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. అర్థమవుతుందా? వీళ్ళు దేవుని నీతిని ఎరగటం లేదు. తర్వాత ఏం చేస్తున్నారు? తన స్వనీతిని స్థాపింప పూనుకొనుచు. కొందరంతే, వాళ్ళకి అన్నీ తెలుసు అని వాళ్ళ హృదయంలో ఉంది. వారి ఆలోచన, వారి తలంపు, వారు చెప్పేదే నీతి నిజం అన్నట్లుగా ఉంటారు. అదే నీతి అనుకుంటారు. దైవ నీతి ఒకటి ఉంది, అది నియమంతో కూడింది, అది వినయ విధేయతలతో కూడింది, అది యథార్థతతో కూడింది అనేటటువంటి దాన్ని వాళ్ళు త్రోసివేస్తున్నారు. మీకే అర్థమైపోతుంది. మీరు చదవద్దులండి. లూకాసు వార్త 18వ అధ్యాయంలో డైరెక్ట్ యేసు ప్రభుల వారు అంటారు, తాను నీతిమంతులమని చెప్పుకొనుచు అని చెప్తాడు. ఈ పరిచయుడు కూడా దేవుని మందిరానికి వెళ్తూ
తాను గొప్ప నీతిమంతుడిలాగా కదా నేను జారుణ్ణి చోరుణ్ణి కాదు, ఇంకొకటిని కాదు, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నేను ప్రతి దాంట్లో 10వ భాగం ఇస్తున్నాను కదా, నేను ఈ శుంకర్ లాంటి పాపిని కాను అని తనకు తాను నీతిమంతుడిగా ఎంచుకుంటున్నా. అది స్వనీతి. తమ స్వనీతిని స్థాపించుకుంటున్నా. ఇలాగనే ప్రతి భక్తుడు కూడా, ప్రతి నీతిమంతుడు నన్ను ఫాలో అవ్వాలి అన్నట్లుగా ఉంటున్నాడు. అది ఎలాగవుతుంది? యెషయా గ్రంథంలో ఆనాడే చెప్పాడు 64:6లో, మన నీతి అంతా దేవుని దృష్టికి మురికి గుడ్డలాంటిది. మన నీతి వేరు, దైవ నీతి వేరు. ఒకవేళ మన దాన ధర్మాలు చేయొచ్చు, లేకపోతే ఏ తప్పు చేయనటువంటి వాళ్ళంగా కనబడవచ్చు, కానీ మనం పవిత్రత అయినా, మనం దాన ధర్మాలు చేసేదైనా, మన సహకారమైనా దైవ నియమానికి ముడిపడి ఉండాలి. ఆ నియమం లేకుండా మనం సాగి వెళ్ళినప్పుడు అది నీతి ఎలాగవుతుంది? అరే వాడు దరిద్రుడు, వాడు పేదోడు, వాడికి ఏ విధమైన సహాయం చేయాలని దారి దోపిడి చేసి ధనవంతులను దోచుకొని పేదోళ్ళకి పెడితే, లోకం ఒకవేళ అదే రాబిన్ ఏదో ఉండరు చూసారా, అలాంటి వాళ్ళు అని పేరు పెడతారేమో, కానీ నీతిమంతులని దేవుడు వాడికి సర్టిఫికెట్ ఇవ్వడు. దైవ నీతి వేరు. మన కష్టార్జితంలో ఇతరులకు దాన ధర్మాలు చేయాలి, కానీ లంచాలతో మనుషులను దోచుకొని ఇచ్చింది దేవుడు దాన్ని బ్లెస్ చేయడు. నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితాన్ని అనుభవిస్తావు. మరి అంతమందికి యోబు దాన ధర్మాలు చేశాడంటే దేవుడు అతని చేతి పనిని దీవించిన దాన్ని ఇతరులకు సహకరించాడు. కొర్నేలు కానీ శతాధిపతులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ దాన ధర్మాలు చేశారంటే లంచాలు తీసుకొని చేయాలి. తమ కష్టములో నుండి, చెమటోర్చిన దానిలో నుండి దేవుడికి ఇస్తూ, దేవుని పనికిస్తూ ఇతరులకు సహాయం చేసి, ఇది నియమం. అంతేగాని దారి దోపిడీ చేసి పేదలకు పంచడం అది నీతిగా ఎంచబడదు. ఈ పరిసయ్యుడు కూడా తన స్వనీతిని చెప్పుకుంటున్నాడు, మానవ నీతిని వ్యక్తపరుచుకుంటున్నాడు. ఆ పక్కనే ఉన్నాడు పాపం శుంకరి. ఆకాశం వైపు కళ్ళెత్తి చూడటానికి కూడా నేను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొని పశ్చాత్తాపుడై ప్రార్థన చేస్తున్నాడు. తను తాను తగ్గించుకున్నాడు. వీళ్ళిద్దరి దృష్టికి పరిసయ్యుడు పొగుడుకున్నా ఇతడు పొగుడుకోక తను తాను దిద్దుబాటు చేసుకున్నవాడు శుంకరి దేవుని దృష్టికి నీతిమంతుడయ్యాడు. దేవుడు అతని ప్రార్థనను ఆలకించాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇది స్వనీతి కాదు మనకు కావలసింది. చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి, టైం లేదు. మన నీతి దేవుడు మనకు తన రక్తం చేత అనుగ్రహించినటువంటి నీతిని, అది మనం ఎరిగి కలిగి దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకు కాపాడుకోవాలి? మన నీతిని ఎందుకు కాపాడుకోవాలంటే, ఒక పరిశుద్ధుని యొక్క, ఒక దేవుని బిడ్డ యొక్క ఆ నీతి దైవ నీతి కనుక అది అనేకులకు ప్రయోజనకరంగా ఉంటారు. నీతిమంతుల ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. నీతిమంతులు చేసే ప్రతి సహాయ సహకారం, నీతిమంతులు అనబడవారు ఒకరికి 100 రూపాయలు ఇచ్చారనుకోండి, దేవుడు దాన్ని 10 బ్లెస్ చేస్తాడు. వాళ్ళు అంటారు, ఏందన్నా నువ్వు 100 ఇచ్చింది దేవుడు నాకు తెలియకుండానే చాలా సహాయం చేసి. ఇది వాస్తవం అండి. నీతిమంతును చేర్చుకున్న వారు నీతి ఫలం. ఉదాహరణకి సారేపతికి ఏలియా వెళ్ళారు. అక్కడ ఇంత పిండి, కొద్దిగా బుడ్లో నూనె ఉంది. ఈ ప్రవక్త, ఈ నీతిమంతుడు ఆ ఇంట్లో అడిగిడితే వర్షం వచ్చేంత వరకు కదా ఆ తొట్టిలో పిండి తగ్గలేదు, ఆ బుడ్డిలో నూనె కొద్దివా కాలేదు. సారేపతి, తన కుమారుడు, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా అన్ని దినాలు పోషించబడ్డారు. ఇలాంటి ప్రయోజనం ఉంది నీతిమంతుల వల్ల. వాళ్ళ ప్రార్థనలో, వాళ్ళ హెచ్చరికల్లో, వాళ్ళ అభివృద్ధిలో, వాళ్ళ సమస్తములో, ఆలోచనలో ఆదరణ, దీవెనలు, అభివృద్ధి పథకాలు వాళ్ళలో ఉన్నాయి. నీతిమంతుల ఆలోచన శ్రేష్టమైనది.
నీతిమంతుని చేర్చుకున్న వారు నీతి ఫలాన్ని పొందుకుంటారు. నీతిమంతులు ఇచ్చిన ప్రతిదీ కూడా దేవుడు 30 60 100 వృద్ధి చేస్తారు. చాలా ప్రయోజనాలు ఉన్నాయి నీతిమంతుల ద్వారా. ఇప్పుడు ఎందుకు చేర్చుకుంటారండి నీతిమంతుల్ని? ఒక రక్షించబడ్డటువంటి ఒక కుమారుడు కుమార్తె, ఒక బ్రదరు సిస్టరే ఉంటే వాళ్ళు ఏముంది లేరా పేదోళ్ళు, వాళ్ళు అసలే అప్పుల్లో ఉన్నారు అని వాళ్ళని టచ్ మీ నాట్ అన్నట్లుగా ఉంటారు. వాళ్ళని అంత పట్టించుకోరు, కలిసి ఉండరు. లేదండి, నీతిమంతుడు దరిద్రులైనా పేదవాళ్ళైనా వాళ్ళ వలన దీవెనే ఉంది కానీ నష్టం లేదు. ఎందుకంటే ముందే చెప్పాడు నీతిమంతుడికి కదా, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకులు, చాలా శ్రమలు వస్తాయి నానా. ఇది మనం కొద్దిగా 2 మాటలు ఎక్కువ మనం చెప్పుకోవద్దు, ఇది అవసరం. ఎందుకంటే కొంతమంది డిస్టర్బ్ అవుతున్నారు. ఇప్పుడు ఏంటి బాధలు, ఏంటి ఈ కష్టాలు, ఏంటి ఈ శ్రమలేంటి, ఇవన్నీ అని అనుకుంటున్నారు. నో, మీరేం కలవరపడద్దు. కీర్తనలు 40:17 ఒకరు చదవండి. కీర్తనలు 40:17. నేను శ్రమల పాలై దీనుడనైతిని. చూడండి, నేను శ్రమల పాలై దీనుడనైతిని. ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే. నాకు సహాయము నీవే. గట్టిగా చప్పట్లు కొట్టండి. నాకు సహాయము నీవే. తర్వాత నా రక్షణకర్తవు నీవే. నా రక్షణకర్తవు నీవే. నా దేవా ఆలస్యము చేయకుము. ఆలస్యము చేయకుము. అర్థమవుతుందిగా. ఇప్పుడు చాలా మంది డిస్టర్బ్ లో ఉంది. రక్షించబడ్డారు, చాలా బాధపడుతున్నారు. దావీదయ్య అనుభవం చెబుతున్నాడు, నువ్వేనయ్యా నన్ను రక్షిస్తావు, నాకు సహాయం చేస్తావు, ఏం పర్వాలేదు, వాటన్నిటి నుండి విడుదల చేస్తా. ఎన్నో శ్రమల పాలై మన పరలోకానికి వెళ్ళాలి కదా. ఎన్నో విధాలుగా నిందలు అవమాన పాలై నిత్య జీవానికి మనం వారసులం కావాలి. ఎందుకంటే మన యేసయ్య నీతిమంతుడు, మన తండ్రికే శ్రమలు కలిగినవి మనకు కూడా వస్తాయి. అయినా వాటిలోనే మనం ఉండం. వాటి నుంచి దేవుడు మనల్ని పైకి లేవనెత్తుతా కదా. కొండ మీద ప్రసంగంలో ప్రత్యేకంగా అదే కదా యేసు ప్రభువు వారు తెలియజేస్తుంది. నానా, నీతి నిమిత్తమై నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. తృప్తి కలుగుతుంది నీకు. ఇప్పుడు ఒకవేళ కొన్ని విషయాలలో లోతున్నా, కొన్ని నువ్వు పోగొట్టుకున్నా, కొన్ని నీకు దూరమైనా, నువ్వెంత పోగొట్టుకున్నావో యోబు వలె మరలా 2 అంతలు దేవుడు తిరిగి నీకు అనుగ్రహించును గాక. గట్టిగా చప్పట్లో కదా. అలాగే నీతి నిమిత్తము శ్రమ హింస పొందు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దేవుని రాజ్యం వరకునే రాదు. మనం ఈ నీతిని కాపాడుకుంటూ మన జీవితంలో శ్రమైనా కూడా వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా ముందుకు సాగిపోవలసినటువంటి బాధ్యత మనకుంది. కష్టం వచ్చిందని ప్రార్థన మానొద్దు కదా. శ్రమ కలిగిందని నువ్వు ప్రార్థన చేయటం మానొద్దు. వాక్యమా దూరం ఉండొద్దు, మందిరానికి దూరం ఉండొద్దు. మీలో ఎవరికైనా శ్రమ కలిగిన ఎడల ఏం చేయాలి? ఎక్కువ ప్రార్థన చేయండి. ఎంత శ్రమ కలిగితే అంత ఎక్కువ ప్రార్థన చేయండి. అంత ఎక్కువగా దేవుని సన్నిధిలో పోరాడండి నానా. ఇటు నీ నీతిని నువ్వు కాపాడుకుంటావు, అటువైపున నువ్వు పోగొట్టుకున్నవన్నీ నువ్వు మళ్ళీ దేవుడి దగ్గర ప్రార్థన ద్వారా సంపాదించుకుంటావు. ఏం డిస్టర్బ్ అవ్వద్దు, కలవరపడవద్దు. ఏది నేనేం తప్పు చేశాను, నేను అన్ని దేవుడికి మంచిగానే చేస్తున్నా కదా, ప్రార్థనకు వెళ్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, ఏదైనా పొరపాటు ఉంటే దేవుడి దగ్గర సరి చేసుకుంటున్నాను, ఎందుకు నాకు ఇంత నష్టం వాటిల్లింది, నా ఆదాయానికి ఎందుకు ఈ గండి పడింది. డిస్టర్బ్ అవ్వద్దు. మన లెక్కలు వేరే ఉంటాయి. ఆయన ఏం చేస్తాడంటే తర్వాత ఆయన చేసే కార్యం కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయానికి తెలీదు. ఎటు నుంచి తీసుకొస్తాడు, ఏమి తీసుకొస్తాడు, ఎటువైపు ఏ ద్వారం తెరుస్తాడు, ఎలాగ ఆకాశ వాకిళ్ళు ఇప్పి విస్తారమైన ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడో తెలియదు. కనుక శ్రమ కలిగిందని ఏ విషయంలో దేవుని పిల్లలంగా మనం కలవరపడొద్దు. దీని వెనక, కీడు వెనక ఏదో ఉన్నతమైన మేలు మన కోసం భద్రపరిచాడు. ఇది రావాలి మనకు దేవుని పిల్లలు. ఇంకా అనేక సంగతులు ఉన్నాయి కానీ నేను చెప్పను. అయితే ఇంకొక వార్నింగ్, ఫైనల్ గా మనం జాగ్రత్త పడాలి.
ఎందుకు జాగ్రత్త పడాలంటే ఒక వ్యక్తిని నీ ముందు చూపిస్తా నానా, ఆ వ్యక్తిని మీకు చూపిస్తే మంచిది. ఒక్కసారి మనం సంఖ్యాకాండం 25వ అధ్యాయం 10వ వచనానికి వెళదాం. సైతానుగాడు ఏదేదో ఎరేస్తాడు మనకి, మన అభిషేకాన్ని పోగొట్టడానికి, మన నీతిని తొలగించి మనల్ని దుర్నీతి పాలు చేయటానికి వాడు ప్లాన్ వేస్తాడు. ఈయన చూడండి ఏమంటాడు సంఖ్య 25:10. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సంఖ్య 25 నమ్మది 25:10 బిలాముని గురించి 25 లేకపోతే అది బిలాముని గురించి అక్కడ 23:10 22:10 సారీ 22వ అధ్యాయం సంఖ్యాకాండం. నేను ఇక్కడికి వెళ్ళాను, ఫినిహాస్ దగ్గరికి వెళ్ళి ఉంటాను. 23:10 అంటమ్మా. చదువు. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇది ఒక్కటని ఇంకొక చిన్నది చెప్పేసి రెండు నీకు పోలికలు చూపించేసి లేక తేడా చూపించేసి నేను ముగిస్తాను. ఎందుకంటే రెట్టి కార్యక్రమం ఉంది కదా. ఇక్కడ ముందు ఈ బిలాం అనేటటువంటి ఆయన ఒక ఉన్నతమైన ప్రవక్త, మామూలు ప్రవక్త కాదు ఆయన. ఆయన ఏది చెప్తే అది జరిగిద్ది, ఇంకా తిరుగులేదు. అంటే ఈ 42 సంవత్సరాలే కాదు, అంతకుముందు మేమందరం చెప్పాం కదా నిన్న ఆత్మకూడికలో. మా టీం ఉంది, నేను, మేరీ, చిన్నపాస్ గారు, ఇంకా మా అక్కోళ్ళు, అక్క కాంతమ్మ, మేము సింగర్స్, గాయకులు, ప్రసంగికురాలు సొలోమి గారు. ఇవన్నీ అప్పటి నుంచి నేను చూసుకుంటూ వస్తున్నా కదా. ఆ రోజు నా కొరకు ఆమె ఎలాగ ప్రవచించింది చెప్పాను. ఇప్పుడు సంగతి కూడా మీకు తెలుసులేండి, నేనేం చెప్తాను. ఈయన కూడా ప్రవక్తే. ఏది ప్రవచిస్తే జరిగిస్తే. ఏం జరిగిందంటే ఈ సంగతి బాలాక్ అనే ఒక రాజు, మోయాబు దేశపు రాజు తెలుసుకున్నాడు. ఆ ప్రవక్తను బిలామును పిలిచాడు, సొమ్ము సంచి అక్కడ పెట్టాడు. ఇశ్రాయేల్ అనే వాళ్ళు అందరినీ ఓడించుకుంటూ జయిస్తూ వెళ్ళిపోతున్నారు ముందుకి. మా మోయాబు దేశానికి కూడా వస్తున్నారు. నువ్వు ప్రవచించింది జరిగిద్దంట కదా, వాళ్ళని నాశనం అయ్యేటట్టు. అసలు వాస్తవంగా అయితే మన ప్రవక్తలు చాలా మంది ఉన్నారు. అయ్యా వాడికి నాకు పట్ల, మా ఇంటి ఎదురోడికి, ఇంటి అనుకోడికి, ఇంటి పక్కోడికి వాళ్ళు చచ్చేటట్టు లేకపోతే వాళ్ళు నాశనం అయ్యేటట్టు ప్రవచించమంటే ప్రవచిస్తారా? చెప్పండి. బుద్ధి ఉందా లేదా? దేవుడు శాపనార్థాలు చంపేవాడు కదా, ఆయన బ్రతికించేవాడు. ఆయన ప్రవక్తలు మేమని వెళ్ళిపోతాం. ఆ మాట అన్నప్పుడే బిలాం వెళ్ళకూడదు బాలాకు దగ్గర. ఏయ్ వాడు దేవుని పిల్లలు రా బాబు, నేను చేయకూడదు అనాలి కదా. అనకుండా ఇక మోకరించాడు. మోకరిస్తే దైవాత్మ కాదుగా, దైవాత్మ ఆవరించి నక్షత్రం యాకోబులో ఉదయించునని అన్ని ఆశీర్వాదాలు ప్రవచనాలు. అది ఇప్పుడు చదువునా 23:10. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు అంటే అంత విస్తరించిపోతుంది అన్నమాట. అంటే ఇక్కడ ఇంకొక లెక్క ఉందండి, వినండి, ఇది కూడా తెలియాలి. యాకోబు అంటే ఇశ్రాయేలు, రేణువులను ఎవరు లెక్కించుతారు అనేది ఒక గోత్రాన్ని బట్టి, భౌతికాన్ని బట్టి, శరీరాన్ని బట్టి యాకోబు రేణువులు కాదు. వాస్తవంగా ఇశ్రాయేలీలు వాళ్ళ జనాభా ఎంత అంటే కోటి కంటే లోపే. 98-99 లక్షల మంది ఉన్నారు. 1 కోటి మంది కూడా లేరు ఇశ్రాయేల్ దేశం. అయితే దేవుడు వాళ్ళతో ఉన్నాడు కాబట్టి, వాళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చాడు కాబట్టి ప్రపంచాన్ని ఉణికిస్తున్నారు. ప్రపంచంలో ఉన్న టెక్నాలజీ కంటే అక్కడ విస్తరించింది. వాళ్ళ పంటలు, వాళ్ళ సమస్తం కూడా దేవుని కృప వలన వర్ధిల్లుతున్నాయి, జనాభా వలన కాదు. అంతమంది. మరి రేణువులు విస్తరించినని ఉందంటే, రేణువులు అంటే మనం. రక్షణ యాకోబులో నుంచి వచ్చింది. నక్షత్రం యాకోబులో, ఆ నక్షత్రం యేసు ప్రభువు. ఆయన ద్వారా ప్రపంచంలోనే అనేక మంది క్రీస్తు బిడలుగా
యాకోబు సంతతిగా ఆత్మీయంగా మార్చబడ్డాం. ప్రపంచంలో అత్యధిక మంది ఆరాధన చేసేటటువంటి దేవుడు ఎవరయ్య అంటే యేసు ప్రభుల వారు. అది ఈ ప్రవచనం అన్నమాట. అది క్రొత్త పాత నిబంధన విధానాన్ని ప్రవచించిన ఉన్నతమైన ప్రవక్త బిలాం. చూసారా, ప్రవక్తలు ఎంత ఉన్నతమైన ప్రవచనాలు ప్రవచించి అవి నెరవేర్చబడొచ్చు గాని అయినా కూడా ప్రవక్తలు వాళ్ళ బ్రతుకులు సరి చేసుకోవాలి, నీతిని కాపాడుకోవాలి, తన నీతిని వర్ధిల్లింప చేసుకోవాలి, జాగ్రత్త పడాలి. ప్రవక్తలు ధనాపేక్ష పరులైతే, అసూయ పరులైతే, ద్వేషపూరితమైన వ్యక్తులైతే, స్వార్థపరులైతే వారు రాను రాను బిలాములాగా తయారవుతారు. జాగ్రత్తగా ఉండాలి. ఈ దినాల్లో కూడా ఎందుకు వాళ్ళ ప్రవచనాలు కొన్ని మీరు టీవీల్లో చూస్తున్నారు, ఒకసారి నెరవేరితే ఒకసారి నెరవేరటం లేదంటే వాళ్ళు దేవుడు కాదు, వాళ్ళ వ్యక్తిగత ఘనత. నేను గొప్ప ప్రవక్తనని చెప్పుకోవాలి, నాకు గొప్ప వరాలు ఉన్నాయని చెప్పుకోవాలని దేవుని పక్కన పెట్టి వాళ్ళ స్వఘనత కొరకు, సొంత ఆధిక్యత కొరకు నిలబడ్డారు గనుక దేవుడు వాడు బ్రతుకులను తారుమారు చేశాడు. చెప్పండి, ఇప్పుడు కుటుంబం చేసుకొని ఎవరిని గొప్పవాళ్ళని ఎవరు చెప్పగలుగుతున్నారు? లేదు. ఎవరు పెద్ద ప్రవక్తలన్నా వాళ్ళలో ఫాల్తులు కనపడుతున్నారు. అంటే అర్థం ఏంటంటే రేపు ఏసయ్య దగ్గరికి వెళ్ళి నేను ప్రవచించలేదా, అద్భుతాలు చేయలేదా, దయ్యాలు ఎలగొట్టలేదా, అది చేయలేదా, ఇది చేయలేదంటే దేవుని ద్వారానే అక్రమము చేయవారులారు మీరెవరో నేను ఎరుగను కొండే అనే స్థితికి దిగజారి అది కొని తెచ్చుకున్నా. ఇంత గొప్ప ప్రవక్త కదా బిలాము, ఇవన్నీ చెబుతున్నాడు కదా. చదువునానా? ఇశ్రాయేలు 4వ పాలును ఎవరు లెక్క పెట్టగలరు? నీతిమంతుల మరణము వంటి మరణము. ఇది ఇప్పుడు ఇక్కడ ఈ చక్కగా చదువు. నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించును గాక. అది నేను చూడండి, నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించును కాక. అర్థమవుతుందా? ఒక నీతిమంతుడు, ఒక ప్రవక్త, చూడండి, ఒక ధనవంతుడు అమ్మ ఒక ముద్ద అన్నం పెట్టమ్మా అన్నట్టుంది ఇక్కడ. ఒక కోటేశ్వరుడు అమ్మ ఒక బిస్కెట్ ముక్కి అన్నట్లుగా ఉంది ఇక్కడ. నీతిమంతుడు ప్రవక్త, నీతిమంతుడు ఏమైపోయాడో? దుర్నీతి అవినీతికి లోనైపోయాడు. డబ్బు పిచ్చి పట్టింది, డబ్బుల కొరకు దుర్బోధ బోధించాడు. దేవుడు ఆత్మతో నింపుకుంటే నాకు నిజమైన ప్రవచనం వస్తుంది, నేను బోధిస్తున్నాను. వీళ్ళందరిని ఏం చేస్తారంటే మోయాబు స్త్రీలు అక్కడ అలంకరించుకొని ఉంటారు, వాళ్ళ దగ్గరికి పంపించే వీళ్ళకి ఈ యొక్క వ్యామోహం ఎక్కువ పంపించేసా, బాలాకు పంపించా. వాళ్ళు ఏం చేశారు? రారా, నేనంటే అంత ఇష్టమైతే మా దేవత దగ్గరికి రాని తీసుకెళ్ళి వాళ్ళ చేత విగ్రహారాధన అవన్నీ తినిపించేసి తప్పుడు పనులు చేయించి చివరికి దాదాపు ఎన్ని వేల మంది అమ్మ ఆ రోజు వచ్చింది? 24,000 మంది చావటానికి ఈ ప్రవక్త అయిన బిలామే కారకుడు. అర్థమవుతుందా? స్వార్థ చెప్పే మేము, ప్రవచించేవారు, దర్శనాలు చెప్పేవారు, ఏమండి స్వస్థతలు చేసేవాళ్ళు, మేము ధనాపేక్ష పరులమై డబ్బుల కొరకు మేము సేవ చేస్తే మా వరాలను మేము వినియోగించుకుంటే అనీతిమంతులుగా తీర్చబడతాం. ఏదో ఒక విషయంలో జారిపోతాం, ఏదో ఒక విషయంలో దైవానికి వ్యతిరేకులుగా మేము బ్రతుకుతాం. తొదకి నష్టాన్ని, నాశనాన్ని కొని తెచ్చుకుంటాం. మేము జాగ్రత్తగా ఉండాలి. అది నీతిమంతులకి దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. నీతిని యెహెజ్కేలు అన్నట్లుగా నీతిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నేను నీతిమంతుడులే అని ఈ దినాన నువ్వు తప్పు చేస్తే నువ్వు క్రితంలో చేసిన నీతిని దేవుడు దాన్ని బట్టి నిన్ను క్షమించడం, ఇప్పుడు చేసిన పాపాన్ని బట్టి దేవుడు శిక్షిస్తాడు. కాపాడుకో. ఇప్పుడు చివరిలో వచ్చేసింది అతనికి, అయ్యా నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించును గాక. ఎందుకు లభించింది? దుర్మార్గమైన పనులు చేసి
దేవుడు ఆయన మంచి జడ్జి, ఆయన లంచాలు తీసుకొని తీర్పు తీర్చేవాడు కాదు. ఆయన న్యాయాధిపతి, సత్యదేవుడు, నిజమైన వాడు. అతను ప్రవక్త అయినా యాజకుడైనా మరి ఎవరైనా సరే నియమానికి కట్టుబడికి వ్యతిరేకంగా చేస్తే, అవినీతిని అవలంబిస్తే శిక్షిస్తా. ఏడుస్తున్నాడు బిలాం. ఆ గతి మనకు పట్టకుండా మనందరం కాపాడుకుందాం, నాతో సహా. అబద్ధ సబ్బాదాలతో, వంకర మాటలతో, మాయ మాటలతో, కన్నింగుగా ఇలాగ మనం ఉండకూడదు. కపట సూత్రధారులుగా ఉండకూడదు. వాళ్ళ దగ్గర ఒక మాట, వీళ్ళ దగ్గర ఒక మాట. నిజం చూసి కూడా కళ్ళు మూసుకునే స్థితిలో ఉండొచ్చు. నిజాన్ని చెప్పాలి, నిజంగా బ్రతకాలి, రోషంగా ఉండాలి. తిండి తిప్పలు లేకపోయినా నీ వరం నువ్వు సద్వినియోగపరుచుకో. ఇచ్చినా ఇవ్వకపోయినా, వచ్చినా రాకపోయినా నీ సత్యాన్ని నువ్వు ప్రకటించు. అది నీ డ్యూటీ. లేదులే ఇక్కడ మా వాళ్ళ దగ్గర ఈ బోధ చేయి, అప్పుడు చాలా మంది వస్తారు, నాకు బాగా చందాలు వస్తాయి అని ఎవడని పిలిచాడు అనుకోండి, అసలు ఆ ముఖమే చూడదు, నెట్టిపడే. ఇక్కడ పశ్చాత్తాపడుతున్నాడు బిలాం. అలాంటి దొరికిద్దో దొరకదో, అలాంటి మరణము నాకు 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 లభించునుగా కంటే లభించల. ఒక శత్రువుని పొడిచి నరికి చంపినట్టు చంపిపడేసి బెయరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. చూసారా, ఒక ప్రవక్త, ఒక నీతిమంతుడు ఏమయ్యాడు, నీతి మరణం రాకుండా ఖడ్గముతో చంపబడ్డా. ఇది వార్నింగ్ అన్నమాట మనందరికి. భక్తులు అని చెప్పుకుంటున్నాగా నీతిమంతులు అని. ఒకవేళ బిలాములాగా మన నీతిని పోగొట్టుకుని ఏమైపోతాము అని మనం జాగ్రత్త పడాలి. లూకాసు సువార్త 2వ అధ్యాయంలో కూడా సిమియోను అనే నీతి పరుడు ఉన్నాడు. ఆయన చూసి మనం నేర్చుకోవాలి. వయసు పెద్దోడైపోతే ఆయనకు ఒక వాగ్దానం ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు మెస్సయాని, ఇశ్రాయేల్ రక్షకుణ్ణి చూచేంత వరకు నువ్వు మరణము నందవు. నువ్వు చచ్చిపోవయ్యా, మెస్సయా నువ్వు చూస్తావు. నువ్వు చూచిన తర్వాతే మరణిస్తావు. నాన్న కొద్దిగా 2 మాటలు ఆయన భక్తుని గురించి చెప్పుకోపోతే ఎట్లా, నీతిమంతుని గురించి. లూకాసు సువార్త 2వ అధ్యాయము. యెరూషలేమునందు సిమియోనను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును, అది చూసారా, ఇతడు నీతిమంతుడును, భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. నువ్వు ఆయన చూస్తావు, ఇశ్రాయేలు విమోచకుని, రక్షకుని, మెస్సయాన్ని చూస్తావయ్యా. చూచేంత వరకు నువ్వు చలి. ఇది తాను కుర్రాడు కాదు, ముసలాడు. అప్పుడు వరకు కనిపెట్టుకుంటున్నాడు, ఏం వస్తాడులే, ఏం చేస్తాడులని. తన నీతిని జారు విడుచుకోలేదు, భక్తిహీనుడు అయిపోలేదు, దేవుని ఆలయాన్ని విడిచిపెట్టలేదు. నిత్యము ఆలయంలో కనబడుతూ ఉండేవాడు, ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. యేసు ప్రభు వారు 8 రోజులు శిష్యువుగా అక్కడ యాజకుడి దగ్గరికి తీసుకురాబడ్డాడు. ధర్మశాస్త్ర ఆచార ప్రకారం సున్నతి కొరకే యాజకుడు ఏదో ఫార్మాలిటీగా, ఏదో పేదలు లేని ఒక గువ్వనో పావురాన్ని అర్పించి ఆ సున్నతి కార్యక్రమాన్ని చేయించేసి అలాగున్నాడు. పోండి అన్నాడు. మరి ఏమని ఈయనైతే ఆ శిష్యును అలాగ పట్టుకొని నాథా అని సంబోధిస్తున్నాడు. ఈయన మెస్సయా, లోకరక్షకుడు. ఈయన మానవాళి అందరి కొరకు రక్తం చిందించబోతున్నాడు, మరణించి తిరిగి లెగవబోతున్నాడు, దైవరాజ్య స్థాపన చేయబోతున్నాడు అని ఈ నీతిమంతుడు ఆ నీతికి ఆధారమైనటువంటి దేవుణ్ణి కొనియాడాడు. గట్టిగా చప్పలు కొడదాం. అది
కాబట్టి నానా యవనులు మొదలుకొని వృద్ధుల వరకు మనం అందరం దైవ నీతిని ఆధారంగా చేసుకొని బ్రతుకుతున్నాం. మనకు నీతికి ఆధారం ఆ దేవాది దేవుడు నీతిమంతుడే. ఆ నీతిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మాటలో కూడా అబద్ధాలు వద్దు, ఉండి కూడా లేవు అని చెప్పు కదా. కపటంగా మాట్లాడు. ఏ విధమైనటువంటి దేవునికి ఆయాసకరమైన పనులు చేయకుండా దేవుడిచ్చిన మన నీతిని మనం కాపాడుకుంటూ, ప్రకటనలో రాయబడ్డట్టుగా నీతిమంతుడు ఇంకను నీతిమంతునుగా ఉండనేమో, నీతిని వృద్ధి చేసుకుంటూ నీతి ఫలాన్ని పొందుకుంటూ అనేకులకు మేలుకరంగా బ్రతుకుతూ ఆ నీతి రాజ్యము కొరకు నీతి కిరీటాన్ని సంపాదించుకుందాం, నీతి వస్త్రాన్ని ధరిద్దాం. నీతి లోకములో కదా క్రొత్త ఆకాశం భూమి నేను చూశాను, అందులో ఏమి నివసిస్తుందంట? నీతి నివసిస్తుంది. రేపు ఈ నీతిమంతులందరూ ఆ పరలోకం నుండి యెరూషలేము పట్టణం భూమి మీదకు దిగుతుంది. ఆ పట్టణములో నీతి నివసిస్తుంది. నీతి నివసించే రాజ్యములో మన నీతిని కాపాడుకుని నీతిమంతులుగా ఉండి అందులో ప్రవేశించి నీతి మహానీతిమంతుడైన మన రారాజు యేసుతో ఆనందిద్దాం. అట్టి భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం, హృదయాలు తెరుద్దాం, ప్రభువుని అడుగుదాం. యేసు స్వామి, నీకే స్తుతులయ్యా, స్తోత్రాలయ్యా. మా నీతికి ఆధారమా, మమ్మలను నీ రక్తము చేత నీతిమంతులుగా కొన్న సంపాదించిన యేసు స్వామి, నీ నీతిని నేను జారు విడుచుకోక ఆ నీతి సువార్తను చాటడానికి, అనేకులకు సహాయం చేయడానికి, నీలో వసించడానికి అయ్యా నా కృపను దయచేయి ప్రభు అని అందరూ ప్రార్థన కొడుకుంటారు.